ఏమంటున్నాడంటే జాగ్రత్తగానండి, ఉపోద్ఘాతం చెప్తాను. ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండిన తర్వాత వారిని విడిపించడానికి మోషే అనే ఒక నాయకుని ఎన్నుకుని వారిని విడిపించి దేవుడు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఆయన పంపించిన తర్వాత యెహోషువ ఇజ్రాయేలీయుల యొక్క సర్వ సమాజం అంతటిని ముందు నిలబెట్టి ఒక మాట అన్నాడనమాట. ఏంటో తెలుసా మాట? మీరు ఒకవేళ ఎవరిని సేవించుకుంటారో ఆరాధించుకుంటారో ఆరాధించండి. ఒకవేళ మీరు అమోరీల యొక్క దేవతలను ఫిలిస్తీన్ల యొక్క దేవతలను ఆరాధించుకుంటారా ఆరాధించండి. కానీ ఇదిగో నేను నా కుటుంబము మాత్రము ఎవరిని సేవిస్తామండి? బిగ్గరగా చెప్పండి, మరీ బిగ్గరగా చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాట ఎవరన్నారండి? యెహోషువ అన్నాడు కదా. అయితే దీంట్లో నుంచి నీవు నేను నేర్చుకోవాల్సిన 5 పాయింట్లు చెప్తాను, జాగ్రత్తగానండి. మీకు ఒక 5 ఫ్యామిలీస్ని పరిచయం చేస్తాను. మనకు తెలిసిందే కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ఆలోచిద్దాం, చూద్దాం. ఒకటే, మొట్టమొదటిగా మీ చెయ్యిలా చాపండి. ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేలు కదా. మొదటిదే ఇటు చూడండి. మొదటిది చెప్తాను జాగ్రత్తగానండి. కుటుంబంగా ఏ కుటుంబంగా భార్యాభర్తలుగా దేవుణ్ణి అనుసరిస్తారో వారి కుటుంబంలో కలిగే ఆశీర్వాదాలను మీకు నేను పరిచయం చేస్తాను, వినండి. మొట్టమొదటిగా చెప్తున్నాను, ఏ కుటుంబం అయితే భార్యాభర్తలుగా దేవుని మందిరంలో కూర్చుని ఆరాధించి గణపరిచి మోకరిస్తారో ఆ కుటుంబాల యొక్క ఆశీర్వాదాన్ని మీకు నేను పరిచయం చేస్తాను, జాగ్రత్తగానండి. మొట్టమొదటిది ఇలా పెట్టారు కదా. ఇది మొట్టమొదటి ఫ్యామిలీ అబ్రహాము శారా. ఎవరండి? అబ్రహాము శారా. జాగ్రత్తగానండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఒక్క నిమిషం ఒకరు చదవండి ఒకసారి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ నుంచి చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి చాలండి నీ నామమును. ఇక్కడ చూడండి, అక్కడ 3 విషయాలు చెప్తాడు కదా. ఒకటేమన్నాడు చూడండి, జాగ్రత్తగా. ఒకటేమన్నాడు కాదు. మొట్టమొదటి నీ ప్రాంతము నుండి, జాగ్రత్తగా. రెండోది నీ బంధువుల యొద్ద నుండి. మూడోది నీ తండ్రి ఇంటి నుండి. మొట్టమొదటి ఏంటి? నీ దేశము. రెండోది బంధువులు. మూడోది నీ తండ్రి. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? జాగ్రత్తగానండి. ఇక్కడ జాగ్రత్త అండి. కుటుంబము దేవుని వెంబడించకపోతే ఎలాంటి పడుతుంది, ఒకవేళ వెంబడిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు నీ నా జీవితంలో స్వతంత్రించుకుంటావో నేను స్పష్టత ఇస్తున్నాను. అబ్రహాముకి దేవుడు 75 సంవత్సరాల వయసులో ప్రత్యక్షమయ్యి అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, మొట్టమొదటిగా నీ తండ్రి ఇంటి నుండి, రెండోది నీ దేశము నుండి, మూడోది నీ బంధువుల యొద్ద నుండి విడిచి నేను చూపించే దేశమునకు వెళ్ళు. జాగ్రత్తగానండి. ఎక్కడికి వెళ్ళమన్నాడండి? నేను చూపించు దేశం అన్నాడు, కానీ ఏ దేశమో చెప్పాడా? చెప్పలేదు. రెండోది ఎవరిని విడిచిపెట్టమన్నాడు? ఒకటి దేశము, రెండోది బంధువులు, మూడోది ఇంటివారు. ఈ 3 విడిచిపెట్టడం కష్టమా సులభమా? ఎంత కష్టం? చాలా కష్టం. జాగ్రత్తగానండి. ఎవడైనా వదులుకోమంటే ఏదైనా వదులుకుంటాడు, కానీ తండ్రి ఇంటి సంబంధాలను వదులుకోవడం సాధ్యమా? రెండోది పుట్టి పెరిగి అనుభవించిన ఊరిని విడిచిపెట్టడం కష్టమా సులభమా? మూడోది అయిన వారిని అందరినీ విడిచిపెట్టి ఇదిగో దిక్కు మొక్కు లేని నేను చూపిస్తున్న ప్రాంతానికి వెళ్ళు అంటే ఎవడు బయలుదేరుతాడండి? ఎవడు చంచి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతాడు? అసలు ఏ భార్య వస్తుందే? మీకు క్వశ్చన్ చెప్పనా?
దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. నేను చెప్పేదండి, ఓ చెంచు భుజాన్ని వేసుకున్నాడు. అబ్రహాం బయలుదేరుతుంటే శారా అన్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు. నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటా, నువ్వు పుట్ట కింద ఉంటే పుట్ట కింద ఉంటా, నువ్వు పెడితే తింటా, పెట్టకపోతే ఉపవాసం ఉంటా. అబ్రహామా యజమానుడా అని పిలిచిందంట. చప్పట్లు కొట్టి దేన్ని అమ్మాయింపచ్చండి. మొట్టమొదటి ఫ్యామిలీ, దేవుణ్ణి అనుసరించిన ఫ్యామిలీ అబ్రహాము శారా. అందుకునే దేవుడు అంటాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా చూసారా ప్రియులరా, ఏ అబ్రహాం అయితే దేవుణ్ణి వెంబడించాడో దేవుడు అబ్రహాముని ఎలా గనపరిచాడో తెలుసా? ఇదిగో అబ్రహామా నేను నీ దేవుణ్ణి. ఎవరినన్నాడండి ఆ మాట? జాతికినాలి. ఎవరినన్నాడండి? అబ్రహాముతో అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను నీ దేవుణ్ణి. ఇస్సాకుకు పరిచయం చేసిన, యాకోబుకు పరిచయం చేసిన, ఏమని పరిచయం చేశాడు తెలుసా? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి. ఇస్సాకు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి. యాకోబు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి. ఎందుకన్నాడు తెలుసా? అందుకునే మొన్న నేను చెప్పినప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నామంట, మొన్న నేను పాయింట్ చెప్పాను స్టార్టింగ్లో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు అని చెప్పాను నేను. ఎందుకు తెలుసా? ఈ రోజుకి ఎప్పటికీ ప్రపంచ దేశాలు అన్నిటికి కూడా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నారంటే గల కారణం ఏంటో తెలుసా ప్రియులరా? దేవుడు అబ్రహాము చేయమన్నది చేశాడు, విడిచిపెట్టమన్నది విడిచిపెట్టాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళాడనమాట. ఎంత కష్టమని చెప్పండి ఒకసారి. మొట్టమొదటిగా అబ్రహాము శారా ఎవరిని వెంబడించాడు? దేవుణ్ణి వెంబడించండి. ఒకరోజు అబ్రహాముని పిలిచి అంటాడు, అబ్రహమా ఆకాశంలో నక్షత్రాలు చూడు, ఇసుక రేణువులను చూడు, ఇదిగో నీ సంతానాన్ని ఈ విధంగా చేస్తాను. ఎందుకన్నాడో తెలుసండి? దేవుడు అబ్రహాము చేయమన్నది చేశాడు కాబట్టి, వెళ్ళమన్న చోటకి వెళ్ళాడు కాబట్టి 100 సంవత్సరాలు నిండిన తర్వాత దేవుడు అబ్రహాముని మర్చిపోయాడా? చెప్పండి ఒకసారి. మర్చిపోలే. అబ్రహాముని మర్చిపోయాడా? శారాని మర్చిపోయాడా? అంటున్నాడు కదా, ఇదిగో మీదటికి వచ్చే సంవత్సరానికి నీకు కుమారుడు. ఆ మాట ఎప్పుడు ఇచ్చాడో తెలుసండి? అబ్రహాము శారా దేవునికి లోబడి దేవుడు చెప్పింది చేసి వెళ్ళమన్న చోటకి వెళ్ళినప్పుడు 100 సంవత్సరాలు గడిచిపోయినా అదే దేవుడు ప్రత్యక్షమయ్యి అబ్రహాముని ఇస్సాకుని ఆశీర్వదించాడండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఇది చూడండి ప్రియరా, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో మోకరిస్తుందో, ఏ కుటుంబం అయితే భార్యాభర్తలుగా కుటుంబానికి వస్తారో, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తి ఆరాధించడానికి, ప్రార్థించడానికి, దేవుణ్ణి గణపరచడానికి ఇష్టపడుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఏ రోజు మర్చిపోడండి, ఎప్పటికీ మర్చిపోడు. దాని కనుదృష్టిని దేవుడు దృష్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండోది చెప్తున్నాను చూడండి, అబ్రహాము శారా అయిపోయాడు. రెండోది ఇస్సాకు రెబెకా. ఏంటండి? ఇస్సాకు రెబెకా. అబ్రహాము పుట్టిన కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు ఎవరిని ఫాలో అవుతున్నా తెలుసా? అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే ఫాలో అయ్యి వెంబడించాడో, ఇప్పుడు ఇస్సాకు కూడా తండ్రి నడిచిన బాటలో నడుస్తున్నాడు. ఇస్సాకు కూడా రెబెకా కూడా ఎవరిని ఆరాధిస్తున్నారు? యెహోవాను ఆరాధిస్తారు. ఇప్పుడు యెహోవాను ఆరాధిస్తున్నందుకు వారు పొందుకున్న ఆశీర్వాదం ఏంటి? మొట్టమొదటి అబ్రహాము శారా దేవుని వెంబడించినందుకు ఏం పొందుకున్నారు? గర్భఫలాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రెబెకా దేవుని వెంబడిస్తున్నందుకు వారేం పొందుకున్నాడు? ఆదికాండం 29 అధ్యాయము. ఫాస్ట్గా తీయండి. ఆదికాండం 29 అధ్యాయము. 29 అధ్యాయము 29 అధ్యాయము తీసారా? ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 26 అధ్యాయము 26 19వ వచనం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చాలండి. ఇటు చూడండి ప్రియులరా, ఇప్పుడు అబ్రహాము దేవుడైన ఇస్సాకు కూడా ఎవరిని వెంబడిస్తున్నాడండి? దేవుని వెంబడిస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి దేవుణ్ణి వెంబడిస్తున్న ఇస్సాకుకి రెబెకాకి దొరికింది అని తెలుసా? ఇటు చూడండి ప్రియులరా,
అబ్రహాము కాలంలో అబ్రహాము నీళ్ళ బావులు తవ్వించాడండి. ఏ బావులండి? నీళ్ళ. ఇప్పుడు ఈ నీళ్ళ బావులను శత్రువుల యొక్క మోక ఏం చేసింది తెలుసా? రాళ్ళు రప్పలతో పూడ్చివేసింది. ఇస్సాకు మరల ఇవి నా తండ్రి తవ్వించిన నీళ్ళ బావులు అని చెప్పి ఆ రాళ్ళు గల ప్రాంతాన్ని తవ్వితే అంట జలల గల బావి పడిందంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం బావి పడిందంట? జలల గల బావి. రెండో విషయం చెప్తున్నాను చూడండి, 21వ వచనం చదవండి ఒకసారి. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమారి గొనుక దానికి స్నిత్న అని పేరు పెట్టిన. 23-24 అక్కడ నుండి అతడు బహిర్షాబకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. ఏమన్నాడండి? ఎందుకన్నాడు ఆ మాట? ఈరోజు నేను అడుగుతున్నాను, మనలో నేను నీ ఫలానా తండ్రి దేవుణ్ణి అని చెప్పుకునే అంత ఆత్మీయత ఉందా? నేను చాలా సూటిగా అడుగుతున్నా ప్రియుల, జాగ్రత్తగా, నన్ను చాలా ఇంపార్టెంట్. నేను నీ తల్లి ఆరాధిస్తున్న దేవుణ్ణి, నేను నీ తండ్రి ఆరాధిస్తున్న దేవుణ్ణి అని అబ్రహాము స్థానంలో, అబ్రహాము ప్లేస్లో నీ పేరు నా పేరు పెట్టుకునేంత స్తోమత ఆత్మీయత ఉందా? దేవుడు అబ్రహాముని ఎంతగా వెంబడిస్తే ఇస్సాకుకు ఆ రాత్రి ప్రత్యక్షమై అంటున్నాడంట, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణి. హల్లెలూయా. నీ తండ్రి ప్లేసులో నువ్వు వెంబడిస్తున్న ఈరోజు మీరు కూతురుగా కొడుకుగా ఉన్నారు కదా, ఆ స్థానంలో మీ తండ్రి పేరు పెట్టి, ఒకవేళ మీరు పిల్లలు గల తల్లులు తండ్రులు అయితే ఆ స్థానంలో మీ పేరును పెట్టి దేవుడు చెప్పగలుగుతున్నాడు ఆ మాట. ఎంతో గొప్ప ఆత్మీయత అండి అబ్రహాంది. ఇక్కడ ఏమన్నా తెలుసా? అబ్రహాము తవ్వించిన నీళ్ళ బావులంట శత్రువులు మూసివేస్తే ఇస్సాకు ఆ రాళ్ళ గల ప్రాంతాన్ని తవ్వితే అంట ఏం పడిందండి? జలల గల బావి అంటండి. మీకు క్వశ్చన్ చెప్పనండి, దేవుడు నీకు నిజంగా తోడుగా ఉంటే అండి ఎడారి ప్రాంతాన్ని కూడా దేవుడు ఉద్యానవనంగా మార్చేస్తాడండి. నమ్మిన వాళ్ళు ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడితో నీకు సత్సంబంధం ఉంటే ఎడారి ప్రాంతాన్ని కూడా దేవుడు ఉద్యానవనంగా మార్చేస్తాడు. నీళ్ళు లేని ప్రాంతాన్ని జలల గల బావుగా మార్చేశాడు ఇస్సాకుకి. గెరాగిలీలు వచ్చి జగడమాడుతుంటే ఇస్సాకంట వాళ్ళకు వదిలేసి వెళ్ళిపోయాడంట, ఇంకో బావి తీవాడంట, మళ్ళీ వచ్చి దెబ్బలాడాడంట, అది వదిలేసాడంట, మూడోది కూడా వదిలేసాడంట. ఆ తర్వాత అన్నారంట ఇంకెవ్వడు వచ్చి జగడమాడలేదంట. అప్పుడు దేవుడు అప్పుడు అన్నాడంట, ఇది దేవుడు నాకు అనుగ్రహించిన నీళ్ళ బావి అన్నాడు. ఏం పడిందండి? జలల గల బావి. అది దేనికి సాదృశ్యం తెలుసా? ఆశీర్వాదానికి, అభిషేకానికి, పరిశుద్ధాత్మకు సూచన. హల్లెలూయా. ఎడారిలో దేవుడు నీళ్ళు లేని ప్రాంతంలో ఇస్సాకు తవ్వితే ఈరోజైతే టెక్నాలజీ పెరిగిందండి. ఏం పెరిగింది? టెక్నాలజీ పెరిగి జేసీబీ మిషన్లు వచ్చి గంటలో తవ్వితే, కొన్ని గంటల్లో తవ్వితే నీకు బోరు పడిపోతుంది, నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ రోజు గడ్డపార ఉందా? గుణపం ఉందా? నా పదాలు ఏనండి. ఆ రోజుల్లో గడ్డపార అంటే ఏంటో తెలుసా? గుణపం అంటే ఏంటో తెలుసా? ఏమీ తెలీదు, ఏది లేదు. కానీ ఇస్సాకు కాపరులు వచ్చి తవ్వుతుంటే ఇస్సాకుకు జలల గల బావి దొరికిందంటండి. అది ఆశీర్వాదం అంటే. కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు ఆ దేశం మందు ఇత్తనం వేసిన వాడే 100 లెక్క ప్రతిఫలం పొందాడంట. కారణం ఇస్సాకు గురించి, ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నందున అతడు మిక్కిలి గొప్పవాడు ఆగంత వరకు క్రమంగా ఆశీర్వదించాడంట. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎలాగ ఆశీర్వదించాడంట? క్రమంగా. ఎందుకు తెలుసా? ఇస్సాకు రెబెక్క ఎవరిని వెంబడిస్తున్నారో? తన తండ్రి వెంబడించిన దేవుణ్ణి. ఇస్సాకు రెబెక్క ఎవరిని వెంబడిస్తున్నాడో? తన తల్లి వెంబడించిన దేవుణ్ణి. ఈరోజు నేను చెప్తున్నా తెలుసా, కుటుంబంగా నువ్వు మందిరానికి రాకపోతే అండి చాలా నష్టపోతావండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కుటుంబంగా పిల్లలుగా మందిరానికి భార్య భర్తలుగా ఈరోజు షాపింగ్ మాల్కి వెళ్తున్నారో, తద్దినాలకి వెళ్తున్నారో, పెళ్ళిళ్ళకి వెళ్తున్నారో, ఫంక్షన్లకి వెళ్తున్నారో, లేదా మరో దానికి వెళ్తున్నారు. కానీ కుటుంబంగా మందిరానికి రావడానికి చాలా ఆలోచిస్తున్నారండి. ఇక్కడ యెహోషువ ఏమన్నారు తెలుసా? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, నాకు నో మ్యాటర్, బట్ నేను, నా కుటుంబం ఉందే, వారు మాత్రం నా తండ్రి అయిన యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఆ మాట ఈరోజు నువ్వు చెప్పగలిగితే నీ కుటుంబం చాలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించుకుంటావండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఆ కుటుంబము ఆ దేవుని మందిరంలో నిలవలేకపోతే, మళ్ళీ చెప్తున్నాను, భార్య భర్తలకు పొసకదు,
ప్రార్థించలేరు, కలిసి భోంచేయలేరు, కలిసి పడుకోలేరు, కలిసి తినలేరు, కలిసి ప్రయాణం చేయలేరు, కలిసి మెసగలేరు. అతకదో పొతకదో చాలా ప్రమాదం జరుగుతుంది. ఎందుకు దేవుడు కుటుంబాన్ని కుటుంబంగా రండి, కుటుంబంగా కూర్చోండి, కుటుంబంగా ఆరాధించండి ఎందుకన్నాడు తెలుసా? దేవుని సన్నిధిలో కుటుంబంగా దేవుని మందిరంలో ఆరాధిస్తే అబ్రహాము అన్నీ విడిచిపెట్టిన కుటుంబం నిలబడగలిగింది. ఇస్సాకు రెబెకా అన్నీ విడిచిపెట్టిన జలలు గల బావి దొరికింది. మూడో చెప్తున్నాను, యాకోబు రాహేల్ అండి. మూడో ఫ్యామిలీ ఏంటి? యాకోబు రాహేల్ ఫ్యామిలీ. ఏం దొరికింది? యాకోబు భార్య అయిన రాహేలు అప్పుడు దాకా తండ్రి సంపాదించిన విగ్రహాలను ఆరాధిస్తుంటే గర్భఫలం లేదు. ఏం లేదు? గర్భం లేదు. ఎప్పుడైతే యాకోబు భార్య అయిన రాహేలు దాన్ని విడిచిపెట్టిందో ఎవరు కుమారుడు ఇచ్చాడు చెప్పండి? ఎలాంటి కుమారుని ఇచ్చాడు చెప్పండి? దేశానికి అన్నం పెట్టి యోసేపుని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేశాలనే ఆదుకునే యోసేపుని ఇచ్చాడు దేవుడు. ఎవరికే? ఒక పిల్లలు లేరని గొడ్రాలు పిలిచే రాహేలుకండి బెన్యామీని యోసేపుని ఇచ్చాడు. కారణం అబ్రహాముని వెంబడించిన ఇస్సాకు దేవుని వెంబడించాడు. ఇస్సాకుని వెంబడించిన ఇప్పుడు యాకోబు రాహేలు తన తండ్రి అయిన అబ్రహాము వెంబడించిన దేవుని వెంబడిస్తున్నారు, తన తండ్రి అయిన ఇస్సాకు వెంబడించిన దేవుని వెంబడిస్తున్నాడు. అందుకునే యాకోబు రాహేలుకి దేవుడు దేశాలనే కొరువులో వస్తే ఒంటి చేత్తో రాజు కూడా చేతులెత్తేస్తే మా వల్ల కాదంటే అలాంటి యోసేపుని దేవుడు నిలబెట్టి దేశాలకు అన్నం పెట్టి యోగ్యునిగా చేశాడండి. ఇది నువ్వు కుటుంబంగా మందిరానికి వచ్చి ఆరాధిస్తే నీ పిల్లల ఒత్తిళ్ళు మెలగ ఉంటుంది, నీ ఆశీర్వాదం మెలగ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, కుటుంబంగా మందిరానికి వచ్చి ఆరాధిస్తే, కుటుంబంగా మందిరానికి వచ్చి కూర్చుంటే, కుటుంబంగా మందిరానికి వచ్చి నువ్వు గణపరిస్తే, ఇళ్ళ దగ్గర ప్రార్థన చేసుకుంటే సరిపోదండి. మందిరానికి రావాలేంటండి? ఇళ్ళ దగ్గర వాక్యం చదువుకుంటే సరిపోదండి. ఇళ్ళ దగ్గర మోకరించి కాసేపు ప్రార్థన చేసుకుంటే జపం చేసుకుంటే సరిపోదంటే సరిపోదు. అది ప్రార్థనలోకి రక్కరాదు. ఇది పరిశుద్ధ మందిరం, దేవుని మందిరము. ఇది ఇల్లు కాదు. ఇది ఎలాంటి మందిరం అండి? నా మందిరము సమస్త జనులకు ఏమనబడును? ప్రార్థనా మందిరం అనబడిన అన్నాడు. నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును. ఇది దేవుడు నివసించే స్థలము, దేవుడు చూసే స్థలము. అందుకునే అంటాం మనం. ఇక్కడ మనకు ఒక వాక్యం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద. ఈ స్థలం అంటే ఏ స్థలము? దేవుని స్థలం. ఈ స్థలం అంటే ఏ స్థలము? మందిరంలో ఆరాధించుకునే స్థలము. అంతేకాని ఇళ్ళ దగ్గర కాసేపు కూర్చుని ఇళ్ళ దగ్గర కాసేపు ఉంటే కుదరదు. అది నీ పర్సనల్ పేరుకి సరిపోద్దేమో, కాసేపు నువ్వు దేవునితో గడపడానికి సరిపోద్దేమో. మందిరంగా దేవుని మందికి రావాల్సిందే. 3-4 ఇయర్స్ బ్యాక్ కరోనా గడిచిన తర్వాత అమెరికాలో ఓ రాష్ట్రంలో ఆదివారాలు మందిరానికి వెళ్ళకుండా టీవీలో కూర్చుని లైవ్లో వాక్యాలు ఏంటంటే ఓ రాష్ట్రానికి దేవుడు కరువునే రెప్పించాడు తెలుసా? రొట్టెలు కూడా దొరకకుండా చేశాడు. అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్లో పోయిన సంవత్సరంలో దేవుడికి జీరో మెన్షన్ అని ఒక ఆవిడ పలికింది. చూసారా లేదా? లాస్ ఏంజల్ అగ్నితో కాల్చివేశాడు. లాస్ట్ ఇయర్ చూడలేదా? లాస్ ఏంజల్ అగ్ని తగలబడిపోతే అందులో ఒక మంచి ఆత్మీయుడైన కుటుంబం కాలిపోకుండా నిలబడగలిగిందే. కారణం, ఏ కుటుంబం అయితే దేవుని మందిరానికి దేవునికి విలువిచ్చి దేవుని రెస్పెక్ట్ చేస్తారో ఆ కుటుంబం ఒకలాగా ఉంటుందండి. దేవుని మందిరాన్ని పక్కన పెట్టి దేవుని నిర్లక్ష్యం చేసి ఒక ఆల్నెట్ పేరుకి రాకుండా, ఒక శుక్రవారం ప్రార్థన రాకుండా, ఒక గృహ గుడుకులు రాకుండా, ఒక ఆదివారం రాకుండా, మన ఇష్టానుసారంగా బతికి ఇష్టానుసారంగా జీవించి నచ్చినప్పుడు వెళ్ళి నచ్చినప్పుడు మానేసి, వెళ్దామంటే వెళ్ళి వెళ్ళనప్పుడు మానేసి, నాకు వచ్చినప్పుడు కూర్చుంటా, నాకు మూడో వస్తే వస్తా, మూడోపు అయితే ఎగ్గొడతానంటే ఎవరికి నష్టం? జాగ్రత్త. ఈ రోజుని అబ్రహాము శారా దేవుని వెంబడించారు. 100 సంవత్సరాల వయసులో గర్భఫలం పొందుకున్నారు. అదే ఇస్సాకు రెబెకా దేవుని వెంబడించారు. రాళ్ళు రప్పల గల ప్రాంతంలో జలల గల బావిని దేవుడు పుట్టించాడు. అదే యాకోబు రాహేలుని దేవుడు వెంబడించాడు. దేశానికి అన్నం పెట్టి ఆదుకుని యోసేపుని ఇచ్చాడండి. 4వ ఫ్యామిలీ చెప్తున్నాను, ఎలిజబెత్ జకరియా అండి. 4వది ఎవరండి? ఎలిజబెత్ జకరియా గురించి రాయబడింది ఏంటి తెలుసా? వాళ్ళు సకల ఆజ్ఞల చొప్పున ఏంటంట? సకల ఆజ్ఞల మర్యాద చొప్పున నడుచుకుంటున్నారంట. కానీ వారు బహుకాలము గడిచిన వృద్ధులంట. వాళ్ళకి ఏం లేదండి? మళ్ళీ చెప్పాలి, ఏం లేదు. కానీ వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు? సకలమైన ఆజ్ఞలు చొప్పున. కానీ వాళ్ళకి ఏమి లేదు. ఈరోజు మీకు క్వశ్చన్ చెప్పిన ప్రియరా, దేవుడు నీకు ఇస్తేనే ఆరాధిస్తే నువ్వు ఆత్మీయుడు కాదండి. దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రభా యోబు వలె
యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, దేవుని నామమునకి స్తుతి కలుగును గాక అని నువ్వు చెప్పగలిగితే చాలా ధన్యురాలు. ఎలిజబెత్ జక్కరీకి గర్భఫలం లేదు, వారు కూడా బహుకాలము గడిచిన వృద్ధులంట. వృద్ధులంటే ఏంటండి? మూడో కర్ర వచ్చినట్టే. వృద్ధుల వల్ల అంటే ఏంటండి? మూడో కర్ర వచ్చినట్టే. అలాంటి వృద్ధాప్యానికి వెళ్ళిపోతే ఇది చూడండి ప్రియులరా, అలాంటి సమయంలో దేవుని దేవదూత ప్రత్యక్షమయ్యి యాహానుతో అంటుంది, ఏమంట తెలుసా? జక్రీతో ఏమంటుంది? నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అంటుంది. ఏమంటుందండి? జకరియా భయపడకము, ఏంటండి? నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెత్తు నీకు ఒక కుమారుని కనును. చాలండి. ఏమంటున్నాడండి? ఇది చూడండి ప్రియులరా, వీళ్ళిద్దరు కూడా చూడండి ప్రియులరా, వీళ్ళిద్దరి మధ్య గర్భఫలం లేదు. ఎన్ని గొడవలు రావాలండి? ఇంకో విషయం, భార్య ఏమనాలే? ఇంతకాలం యాజకత్వం చేస్తున్నావు, ఇంతకాలం దేవుని మందిలో ధూపం వేస్తున్నావు, ఇంతకాలం నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, ఇప్పటికి నాకు నా పొట్టను ఒక కాయ లేదు, ఒక పిండి లేదు, ఏమీ లేదు, ఎందుకు ఆరాధిస్తున్నావు, ఎందుకు నువ్వు స్తుతిస్తున్నావు అనొచ్చు కదా. కానీ ఎలిజబెత్ జక్కరీ అంట సకలమైన ఆజ్ఞలు చొప్పున, మర్యాద చొప్పున నడుచుకున్నంట, క్రమము తప్పకుండా పాడెత్తునంట. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞను తూచా తప్పకుండా పాడెత్తునంట. ఓ రోజు ఏం జరిగింది తెలుసా? దేవుడు వీళ్ళ అనుకోని గడియల్లో, ఎవరో ఎలిజబెత్ జక్కరియా ఊహించిన గడియల్లో, అనుకోని గడియల్లో దేవుని దేవదూత ప్రత్యక్షమయ్యి జక్కరీతో అంటుందంట, ఎలిజబెత్ అనే నీ భార్య నీకు ఒక కుమారుని కంటుంది. ఎలా ఆశ్చర్యపోయాడో తెలుసండి? ఇదేంట్రా బాబు, నా వయసు దాటిపోయింది, నా భార్య వయసు దాటిపోయింది, ఇలాంటి సమయంలో దేవుని యొక్క దేవదూత ప్రత్యక్షమయ్యి నీకు కుమారుని కంటుంది అంటుందేంటి? మీకు విషయం చెప్పిన ప్రియురా, నువ్వు ఎప్పుడైతే నా పని అయిపోయింది చాప్టర్ క్లోజ్ అంటావో, దేవుడు అంటాడో ఇప్పుడే చాప్టర్ ఓపెన్ అంటాడు. చప్పట్లు కొట్టి దేని నమ్మపచ్చని దగ్గరగా మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో ఎప్పుడైతే నా పని అయిపోయింది ఇక చాప్టర్ క్లోజ్ అంటావో, దేవుడు నీ జీవితంలో అప్పుడే బుక్ ఓపెన్ చేసి చాప్టర్ ఇప్పుడే ఓపెన్ అంటాడనమాట. నువ్వు అనుకోని గడియలో కార్యం చేసేవాడే దేవుడు. నువ్వు పని అయిపోయిందా, ఈరోజు నా పని అయిపోయింది, ఇంకా నా చాప్టరే క్లోజ్ అయింది, నా లైఫే ఎండ్ అయిపోయింది అన్న టైంలో దేవుడు అంటాడు లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటాడు. అది మన దేవుని కొన్ని గొప్పతనం. ఎలిజబెత్ జక్కరియా క్లోజ్ అయిపోయింది అనుకున్నారు, కానీ గర్భఫలం ఇచ్చాడు. శారా అబ్రహాము 100 సంవత్సరాలు దాటిపోయి క్లోజ్ అయిపోయింది అనుకున్నాడు, గర్భఫలం ఇచ్చాడు. ఇస్సాకు ఇంకా నాకు జలల గల బావి లేదు అనుకున్నాడు, అలాంటి టైంలో జలల గల బావినిచ్చి 100 లెక్క ప్రతిఫలం పొందాడు. యాకోబు రాహేలు ఇంకా మాకు గర్భఫలం కలగదు అనుకున్నాడు, అలాంటి టైంలో దేశాలను ఆదుకుని యోసేపునిచ్చాడు. ఈరోజు ఎలిజబెత్ జక్కరియా చాప్టర్ క్లోజ్ అనుకున్న వీళ్ళకే దేవుని యొక్క దేవదూత ప్రత్యక్షమై నీ కుమారుడు అంటుంది. ఈరోజు కుటుంబంగా ఎవరైతే మందిరానికి వస్తారండి, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వెళ్ళిలే నేను తర్వాత వస్తానులే, టైం ఉంటే వస్తానులే, పని ఉందలే, అది ఉందలే, ఇది ఉందలే అని సాకులు చెప్తున్న వాళ్ళకి దేవుడు అస్సలు దగ్గరలో ఉండడండి. మళ్ళీ చెప్తున్నాను, సాకులు చెప్పే బ్యాచ్కి దేవుడు అస్సలు దగ్గరకు ఉండడు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకో తెలుసా? ఈరోజు నీ సంపాదన ఆస్వాదించబడాలన్నా, నీ వ్యాపారం వద్దిల్లాలన్నా, నీ పిల్లలు దీవించబడాలన్నా, నువ్వు కలిగి ఉన్నదాన్ని అనుభవించాలన్నా, అది ఇంకోటి నష్టపాలు అవ్వకూడదన్నా, ఏ కుటుంబం అయితే యెహోషువ వల్లే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ఆ డెడికేషన్ కలిగి, ఆ కమిట్మెంట్ కలిగి, ఆ నిబద్ధత భద్రత కలిగి దేవునికి విధేయత చూపిస్తారో వాళ్ళ లైఫ్ ఇంకోలాగా ఉంటుందండి. రూపాయలు లేకపోయినా కార్యాలు జరుగుతాయండి, రూపాయలు లేకపోయినా దేవుడు దృష్టిస్తాడండి. ఈరోజు నీ ఒక్కరోజు కూడా ఏమీ లేకపోయినా నీ జీవితంలో కార్యం చేస్తాడు. కారణం ఏంటి తెలుసా? నీ భార్య నీ భర్త దేవుని సన్నిధిలో మోకరిస్తున్నారు కాబట్టి, లోబడుతున్నారు కాబట్టి. కానీ ఈ రోజుని చాలామంది కుటుంబాల్లో జీవితాల్లో ఎదుగు బొదుగు లేకుండా, ఆశీర్వాదం లేకుండా, పచ్చదనం లేకుండా, ఏమాత్రం వద్దిలింపు లేకుండా, సుఖం లేకుండా, సంతోషం లేకుండా, ఒక ఆనందం లేకుండా, పైకి నవ్వుతూ ఉన్న లోపల మనోవేదన చింతన లాదే ఉంది. ఎందుకంటే తెలుసా? కుటుంబంగా రావట్లేదు కాబట్టి, దేవునికి లోబడట్లేదు కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, సతీష్ కుమార్ గారు అంటారు, ఆత్మీయ తండ్రి గారు ఎప్పుడు కుటుంబంగా రండి అయ్యా మందిరానికి అంటారు. ఆయన ఎన్ని వాక్యాలు చెప్పని చివరికి దేంతో ముగిస్తా తెలుసా? వచ్చే వారం మీలో ఎవరు కుటుంబంగా వస్తున్నారు అంటాడు ఆయన. ఎందుకు ఈరోజు ఇలా చెప్తున్నా తెలుసా? నువ్వు కుటుంబంగా డెడికేషన్ కలిగి ఎవరైతే క్రమంగా మందిరానికి వస్తారో,
భార్య భర్తలు ఇద్దరు పక్క పక్కన కూర్చుని రెండు చేతులు పైకెత్తి ఆరాధిస్తారు. భార్య భర్తలు ఇద్దరు పిల్లలు పాడుతారు. నిన్ను చూసిన నీ తల్లి తండ్రి నీ పిల్లలు కూడా అనిపిస్తారండి. చప్పట్లు కూడా దేన్ని అమ్మాయింపచ్చు. నిన్ను చూసిన నీ పిల్లలు కూడా మోకరించడం నేర్చుకుంటారు. నిన్ను చూసిన నీ పిల్లలు పాటలు పాడడం నేర్చుకుంటారు. నిన్ను చూసిన నీ పిల్లలు దేవుని ఆరాధించడం అలవాటు పడతారు. వాళ్ళకి నువ్వు ప్రత్యేకంగా చెప్పవసరంలే. 5వ ఫ్యామిలీ చెప్తున్నాను, ఎవరో తెలుసండి? చెప్పండి ఒకసారి. 5వ ఫ్యామిలీ పౌలుకి సువార్త పరిచయంలో అందించిన ఫ్యామిలీ. వెరీ గుడ్. ఎవరండి వాళ్ళు? ఏ పని చేసేవారంట? డేరాలంటే ఏంటి? బరకాలండి. అలాంటి పని చేస్తూ ఓ పక్కన సువార్త పనిలో కొనసాగుతుంటే ఈ లోపల పౌలు వచ్చి అంటాడు, నేను కూడా డేరాలు కుట్టే వృత్తినే, రండి మనం కలిసి దేవుని యొక్క పనిని చేద్దాం. చూసారా ప్రియులారా, కుటుంబంగా దేవుని ఆరాధించిన ఎవరో అకుల ప్రిస్కిల దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడో తెలుసా? అపోస్తులైన పౌలైన అదేంటి పౌల్ అపోస్తుల్లోనే అత్యంత ఉత్తముడైన సువార్తికుడైన పౌలుతో పాటు పరిచర్య చేసే అవకాశము ఏ దంపతులకు దొరికిందండి? అకుల ప్రిస్కిలకు దొరికింది. కారణం ఏంటో తెలుసా? ఆ కుటుంబం యొక్క నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు. మీకు విషయం చెప్తాను చూడండి. ఏ కుటుంబం అయితే సంఘములో సేవకుడికి అంటిపెట్టుకుని, మళ్ళీ చెప్తాను జాతికినండి, ఏ కుటుంబం అయితే సంఘములో సేవకుడికి అంటిపెట్టుకుని చేదోడుగా వాదోడుగా సువార్త పనిలో సంఘ పరిచర్యలో అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారో దేవుడు కూడా ఆ కుటుంబాన్ని వాడుకునే విధానం ఇంకోలాగా ఉంటుందండి. 100 కుటుంబాలు అనుకోండి, అందులో ఒక 2-3 కుటుంబాలు సేవకుడికి దగ్గరగా ఉంటూ కష్టంలో పాలు పంచుకుంటూ సుఖంలో పాలు పంచుకుంటూ చేదోడు వాదోడుగుండి అన్ని విషయాల్లో తిన్నారా, ఉన్నారా, పడుకున్నారా, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎక్కడికి వెళ్ళారు, వచ్చారు, మేము రావాలా, మేము ఉండాలా అని ఎవరైతే బాధ్యతయుత కలిగిన కుటుంబంగా ఉంటారో దేవుడు వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తాడండి. ఆ కుటుంబానికి సేవకుడితో పాటు ప్రయాణం చేసే పర్మిషన్ ఇస్తాడు. సేవకుడితో పాటు పరిచర్లో వాడబడే కృపనిస్తాడు. సేవకుడికి బ్యాగులు మోసే కృపనిస్తాడు. సేవకుడికి భోజనం పెట్టే అవకాశం ఇస్తాడు. సేవకులకి తల పెట్టే అవకాశం ఇస్తాడు. సేవకులకి కాళ్ళు పెట్టే అవకాశం ఇస్తాడు. సేవకుడితో పాటు పరిచర్య చేసే అవకాశం ఇస్తాడండి. ఎందుకో తెలుసా? నీ కుటుంబము దేవునికి లోబడుతుంది, దేవుని చిత్తంలో మోకరిస్తుంది కాబట్టి. ఆ కుటుంబం దేవునిలో ఎదగడానికి ఇష్టపడుతుంది కాబట్టి. మీకు మళ్ళీ చెప్తున్నా, మొదటిది అబ్రహాము శారా, రెండోది ఇస్సాకు రిబకా, మూడోది యాకోబు రాహేలు, నాలుగోది ఎలిజబెత్తు జక్రియా, ఐదోది అకుల ప్రిస్కిల. ఈరోజు ఆ 5 ఫ్యామిలీలు చెప్పగలిగిన నేనును నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తాం? మళ్ళీ చెప్పాలి, ఎవరిని సేవిస్తా? ఈరోజు నువ్వు పలుకుతున్న నీవు మరి కుటుంబంగా దేవుని మందిరానికి వస్తున్నావా? నా ప్రశ్న అది. యెహోవాను సేవిస్తాము అని చెప్తున్న నీవు కుటుంబంగా వస్తున్నావా? లేదా అప్పుడప్పుడు వస్తున్నావా? దుమ్మాలు కొడుతున్నావా? నచ్చినప్పుడు వస్తున్నావా? నచ్చినప్పుడు మానేస్తున్నావా? లేదా రావాలనుకున్నప్పుడు వస్తున్నావా? ఖాళీ అయితే వస్తున్నావా? ఖాళీ లేక పని ఉంటే మానేస్తున్నావా? దేవునికి నువ్వు టైం ఇవ్వకుండా ఉంటే జాగ్రత్త అండి. దేవునికి టైం ఇవ్వడానికి నువ్వు 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 కల్పించుకోకపోతే జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, టైం ఇచ్చినోడికి టైం లేకుండా చెప్తే టైం లేకుండా చూస్తాడు. మళ్ళీ చెప్తున్నా, టైం ఇచ్చినోడికే టైం లేదని చెప్తే, నో టైం అని చెప్తే టైం లేకుండా చేస్తాడు అసలు మన జీవితంలో. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, చాలామంది నష్టపోని వాళ్ళు ఉన్నారు ప్రియులారా. మీకు విషయం చెప్తున్నాను, ఒక వాటర్ బాటిల్ ఉందా? వాటర్ బాటిల్ ఏదైనా ఉందా? వాటర్ బాటిల్ ఇదిగోండి, ఇటు చూడండి. ఇదేంటిది? దీంట్లో వాటర్ ఉంది కదా, ఇటు చూడండి. ఇది కాసేపు నువ్వు పాలు అనుకోండి, ఏమనుకోండి, పాలు అనుకోండి, ఇది పాలు అనుకోండి. ఈ పాలు మీరు కొనుక్కున్నారో లీటర్ 80 రూపాయలు. ఈ పాలుని మీరు రాత్రి తోడు పెట్టారు. ఉదయాన్నే ఈ పాలుని మీరు ఎలా చూస్తారో? పెరుగ్గా చూస్తారు. ఆ పెరుగు గడ్డ కడితే నువ్వేమంటావు? ఈ పెరుగు గడ్డ కడితే నువ్వేమంటావు? పాలు తోడెట్టారండి, ఉదయాన్నే పెరిగైంది, ఇప్పుడు నువ్వేమని చూస్తావు? పెరిగానండి, అది గడ్డ కట్టింది, అప్పుడు నువ్వు ఎలా చూస్తావు? అయ్యో, ఇప్పుడు ఈ పాలు అండి కాసేపు అనుకోండి, ఈ పాలు మీరు తోడెట్టాడు, పెరిగైంది, ఇప్పుడు దీన్ని నువ్వు ఎలా చూస్తావు?
అయ్యి బాబు, మీరు అసలు బ్రెయిన్ వాడతలేదే. నేను చెప్పేది అర్థం కాకపోతుంది ఏంటండి బాబు. ఏమండి, అది కాదండి, మీరు లాజికల్గా ఆలోచిస్తలేదు. కళ్ళతో చూస్తాం. ఇది చూడండి, ఈ పాలు అండి తోడెట్టాడు, పెరిగయింది. అవు నువ్వు ఎలా చూస్తావు? సరే నేనే చెప్తాను నేనండి మీకు పాయింట్ అర్థం చేసుకున్నాను. ఇచ్చండి, 80 రూపాయలు ఎట్టుకున్నావు, పోనీ 100 రూపాయలు ఎట్టుకున్నావు, పాలు తోడెట్టావు, పెరిగయింది. ఇంకొద్దు, నేను చెప్తాను తోడెట్టావు, ఇది గడ్డ కట్టి మంచిగా ఉందనుకోండి, పాలుని ఎలా చూస్తావు నువ్వు? నువ్వు ఒరిజినల్ పాలుగా చూస్తావు కదా. అదే పాలు నువ్వు పెరుగుగా తోడెట్టి పొలుకులుగా ఉండి గడ్డ కట్టకుండా నీళ్ళ తేరిపోయి సరిగ్గా లేకపోతే నాకు పోసినోడు డూప్లికేట్ పోసాడు. అదే గడ్డ కడితే ఓకే, నేను 80 రూపాయలు ఎట్టు కొన్నా, ఒరిజినల్ పాలు పోతుంది కాబట్టి గడ్డ కడుతుంది, నేను ఇచ్చిన దానికి న్యాయమే జరుగుతుంది. నువ్వు చూసే విధానం మారిపోద్ది, పోసుకునే విధానం మారిపోద్ది, తినే విధానం మారిపోద్ది. దేవుడు కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే చూస్తాడండి. దేవుడు నీకు ఇచ్చిన టైంలో క్వాలిటీ టైము నువ్వు ఇస్తున్నావో లేదో చూస్తాడు, క్వాలిటీ ఆరాధన నువ్వు ఇస్తున్నావో లేదో చూస్తాడు, క్వాలిటీ మోకరింపు నువ్వు ఇస్తున్నావో లేదో చూస్తాడు. ప్రతి దానికి 80 రూపాయల పాలుకే నువ్వు పెరుగు తోడెడితే అది చిక్కగా తోడుకుని గడ్డలా తోడుకుంటే, అమ్మా నాకు పోసిన తల్లి ఒరిజినల్ పాలు పోసిందిరా, గడ్డలా కడుతుందని చెప్పి నీ భర్తకు పోతావు, నీ పిల్లలకు పోతావే, ఒరిజినల్ పాలను గుర్తిస్తున్నావు కదా. ఆ పెరుగు తోడెట్టిన విధానాన్ని బట్టి అదే పెరుగు నీళ్ళుగా పోయి పొలుకులుగా ఉండి అక్కడక్కడ తోడుకోకుండా సరిగ్గా తోడుకుపోతే దీంట్లో నీళ్ళు కలిపింది, డూప్లికేట్ పాలు పోసింది, సరిగ్గా ఒరిజినల్ పాలు పోయలేదు అని నువ్వు నిర్ధారణ చేసేసుకుంటావే నీ పెరుగు తోడెట్టిన విధానాన్ని బట్టి. మరి దేవుడు నీ సన్నిధిలో నీ యొక్క మోకరింపుని, ఆరాధనని, నీ కుటుంబ క్వాలిటీని కూడా ఇలాగే చూస్తాడండి. ఒక పాలు నువ్వు నీ పెరుగు తోడెట్టే విధానాన్ని బట్టి అది ఒరిజినల్లా నకిలీ పాలో నువ్వు గుర్తించగలుగుతున్నావు. అలాంటి దాన్ని మీ దేవుడు చూడ్డా. అబ్రహాము శారా క్వాలిటీగా దేవుని వెంబడించారండి. ఇస్సాకు రెబెకా దేవుని సన్నిధిలో నమ్మకంగా వెంబడించాడు. యాకోబు రాహేలు దేవుని సన్నిధిలో పవిత్రంగా వెంబడించారు. ఇస్సాకు ఎలిజబెత్తు జక్రియా దేవుని సన్నిధిలో ఆజ్ఞలుగా పాటించారు. చివరికి అకుల ప్రిస్కిల దేవుని సన్నిధిలో సువార్తలో నమ్మకంగా వెంబడించారు. ఈరోజు కుటుంబంగా చాలామంది భార్య వస్తే భర్త రాడో, భర్త వస్తే భార్య రాదుగా ఎందుకు అలా ఉండిపోతున్నా తెలుసా? వాళ్ళ జీవితాల్లో దేవునికి స్నానం లేదు కాబట్టి. యెషయా గ్రంథం 58 అధ్యాయం 13, 14 ఒకసారి చదవండి, అది చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 58 13, 14 అండర్లైన్ చేసుకోండి ఒక్కసారి. అది నా విశ్రాంతి దినమున ఏం చేయొద్దంట, కానీ ఆ రోజు ఏం చేస్తాం ఆ రోజే చెప్పాలి. దేదీప్య గారు ఏం చేస్తారు? రెండోది చదవండి. నా విశ్రాంతి దినమున ఏం చేయొద్దు, వ్యాపారము చేయక నాకు ప్రతిష్ఠిత దినమని నీవు ఊరకుండిని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు, ఘనమైనదనియు అనుకుని నువ్వు ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయో, వ్యాపారము చేయకయో, లోకవార్తలు చెప్పుకొనకయో ఉండిన ఎడల నువ్వు యెహోవా యందు ఆనందించెదవు, యాకోబు దేవుని యొక్క స్వాస్థ్యము నువ్వు అనుభవంలోనికి తెచ్చెదవు. ఇదే నీ దేవుడైన యెహోవా సెలవు. ఇది నేనన్నమాట, దేవుడు అన్నమాట అండి. అసలు విశ్రాంతి దినాన్ని నువ్వు ప్రతిష్ఠిత దినమని ఎంచి, అది దేవుని యొక్క ప్రతిష్ఠిత దినమని ఎంచి నువ్వు మనోహరమైందని, ఘనమైందని నీ హృదయంలో ఎంచి భావిస్తే అంట, లోకవార్తలు చెప్పుకోకుండా, వ్యాపారం చేయకుండా, నీకు ఇష్టమైన పనులను కూడా పక్కన పెట్టి అవసరం అనుకుంటే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తే అంట, దేవుడు ఎలా ఎంచుతాడంట నిన్ను. అక్కడ పదమని చూడండి, దేశం యొక్క, మళ్ళీ చదవండి, అది ఎక్కడ కూర్చోబెడతాడంట నిన్ను? దేశం యొక్క ఉన్నత స్థలంలో కూర్చోబెడతాడంటండి. ఒక్క విశ్రాంతి దినాన్ని నువ్వు నమ్మకంగా వెంబడిస్తే దేవుడు నీకు ఇచ్చే పొజిషన్ చూడండి. మళ్ళీ చెప్తానండి,
ఈరోజు కలిసి షాపులకి వెళ్తున్నారు, కలిసి తద్దినాలకి వెళ్తున్నారు, కలిసి బట్టల షాప్కి వెళ్తున్నారు, ఇంకో దగ్గరికి వెళ్తుంది. కానీ కలిసి మందిరానికి వచ్చే భార్య భర్తల్ని 1000లో 1% కూడా చూడట్లేదండి సేవకులుగా. మళ్ళీ చెప్తున్నాను, 1000లో 1 సేవకులుగా కూడా 1% కూడా చూడలేకపోతున్నాం. 1000లో 100 మంది సంఘం ఉంటే దాంట్లో 80 మంది స్త్రీలు ఉంటారండి, 20 మంది పురుషులు ఉంటే చాలా గ్రేటు. ఒకవేళ 1000 మంది సంఘం ఉంటే అందులో 800 మంది స్త్రీలే ఉంటారో, 200 మంది పురుషులు ఉంటే చాలా గ్రేటే. 100 మంది పురుషులు ఉంటే చాలా గ్రేటే, పిల్లలు ఉంటే చాలా గ్రేటే. ఎందుకు విషయం చెప్తాను తెలుసా? కుటుంబంగా మందిరానికి రావడానికి చాలామంది నిర్లక్ష్యం చూపిస్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను, జాతికేనండి దయచేసి. కుటుంబంగా మందిరానికి రావడానికి చాలామంది నిర్లక్ష్యం చూపిస్తున్నారు. కానీ ఇది దేవుడు యెషయా గ్రంథం ద్వారా రాయించిన మాట ఏం తెలుసా? ఒకవేళ నా విశ్రాంతి దినాన్ని నువ్వు ప్రతిష్ఠిత దినమని, ఘనమైనదని, మనోహరమైనదని నువ్వు ఎంచితే నీ భవిష్యత్తు దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోబెడతాను. ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను. డిఎల్ మూడి గారు కోటి మందికి సువార్త ప్రకటించింది. డిఎల్ మూడి గారు తల్లి, అంటే డిఎల్ మూడి గారు అప్పుడు చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లాడు. ఆయన తెల్లంట ఇచ్చోండి, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఫ్రంట్ లైన్లో కూర్చునేదంట, అందరికంటే ముందు వచ్చేదంట. ఫ్రంట్ లైన్లో కూర్చుని పిల్లోడిని పాలిచ్చి అక్కడ పడుకోబెట్టిదంట. ఓ రోజు పాస్టర్ గారు చిరాకు వచ్చి అన్నాడంట, చూసి ప్రతి వారం చూసి అంట, అమ్మా ఏంటిది మాకు ప్రతి వారం ముందు లైన్లో కూర్చుంటావు, మళ్ళీ పిల్లోడికి పాలు ఇస్తావు, అక్కడ పడుకోబెడతావు, నేను వాక్యం చెప్పొద్దా అన్నాడంట. అప్పుడు డిఎల్ మూడి గారు చిన్న పిల్లోడు, పాలు తాగే పిల్లోడు, వాళ్ళ తల్లితో అన్నాడంట. అప్పుడు డిఎల్ మూడి గారు తెల్లందంట, పాస్టర్ గారు నా పిల్లోడు ఇక్కడ పడుకోనండి, ఇంటి దగ్గర పడుకోకంటే దేవుడి మందిలో పడుకోవడమే నాకు ఆశీర్వాదం అందంట. ఒకవేళ నేను నా పిల్లోని ఇక్కడ పడుకోబెడతాను నువ్వు అనుకుంటున్నారేమో, అది ఇంటి దగ్గర పడుకోవడం కంటే దేవుడి మందిరంలో పడుకున్న ఆశీర్వాదమే. కానీ దేవుడి మందిరం డుమ్మా కట్టడం నాకు ఆశీర్వాదం కాదండి అందంట. ఆ ఒక్క మాటతో జీవితంలో ఇంకొకసారి ఆ పాస్టర్ గారు ఆ తల్లిని ప్రశ్నించలేదంట. మీకు విషయం చెప్పనా? డిఎల్ మూడి గారు పెద్ద అయిన తర్వాత అద్భుతమైన బైబిల్ కాలేజీ స్థాపించి కొన్ని 100 మందిని యవనస్తుల్ని, విశ్వాసుల్ని తయారు చేసి ప్రపంచానికి అందించి తను చనిపోయే టయానికి ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. 1 కోటి మందికి సువార్త ప్రకటించి చచ్చిపోయింది. చప్పట్లు కొట్టి దేని నమ్మింపచ్చండి. ఎంతమందికి అండి? ఎంతమందికి? 1 కోటి అంటే ఎన్ని? 100 లక్షలు. 1 కోటి మందికి సువార్త ప్రకటించి చచ్చిపోయింది. ఎందుకో తెలుసా? చిన్న వయసులోని తల్లి ఎక్కడ పడుకోబెట్టింది. నేను అందుకుని మన పిల్లలు ఎక్కడ అల్లరి చేస్తున్నా ఎందుకు కోపడినో తెలుసా? మన పిల్లలు తిరుగుతున్నా అల్లరి చేస్తున్నా ఎందుకు కోపడినా నేను సంతోషిస్తాను ఇంకాను. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో అలాగ ఆడడం దేవునికి ఇష్టం అండి. దేవుని మందిరంలో అలాగ సంతోషించడం దేవునికి ఇష్టం. దేవుని మందిరంలో అలా ఎదగడం దేవుని మందిరం. కానీ మళ్ళీ చెప్తున్నా, కుటుంబంగా మందిరానికి రండి ప్రియులారా. నేను మళ్ళీ చెప్తున్నా, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి మాసం సగం రోజులు వచ్చేసింది. మనలో చాలామందికి నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెళ్దాంలే, చూద్దాంలే, కూర్చుందాంలే, మూడుంటే వెళ్దాంలే. వద్దు. పొరుగున ఏ కుటుంబం అయితే నీకు టైం ఆరాధన తెలుసు కానీ టయానికి బయలుదేరావు, నీకు ఆదివారపు ఆరాధన తెలుసు కానీ నువ్వు టయానికి బయలుదేరావు, నీకు అన్నీ తెలుసు కానీ నువ్వు టయానికి బయలుదేరావు. నీకు గంట బస్సు ముందే అయితే అరగంట ముందే వెళ్తావు, ట్రైన్ పలానా టైం కంటే 10 నిమిషాలు ముందే ఉంటావు, పలానా టయానికి భోజనాలు పెడుతున్నారంటే పలానా టయానికి 10 నిమిషాలు ముందే ఉంటావు, లైన్లో నుంచి ఉంటావు. కానీ దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనలో చాలామందికి నిర్లక్ష్యం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి నిర్లక్ష్యం ద్వారా ఉంటే దేవుడు కూడా నీ విషయంలో అదే ధోరణి ప్రవర్తిస్తాడు. కారణం ఏంటి తెలుసా? మనుషుడా దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తుతాడో అది. నాకు ఇచ్చే ప్రభు అంటే నీ దుఃఖ దినాల్లో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏం కనికరించాడు. దేవునికి నువ్వు ఇచ్చే క్వాలిటీ అని చెక్ చేస్తాడు. మళ్ళీని నీ ఆపద కాలంలో నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు నీకు జవాబుగా మారాలి, ఉత్తరంగా మారాలి అంటే నీ క్వాలిటీ టయాన్ని, నీ క్వాలిటీ భక్తిని దేవుడు ఒకసారి చెక్ లిస్ట్లో వేసి చెక్ చేస్తాడు. ఆ చెక్ లిస్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోతే నీ క్వాలిటీ టైం కాస్త నీలుగా మారితే ఉపయోగం లేదండి. తోడు పెట్టినప్పుడే అది గడ్డ పెరిగా మారితే నువ్వు ఎలా సంతోషిస్తావో, దేవుడు నిన్ను తక్కిట్లో వేసి క్వాలిటీ చెక్కులో నిన్ను లిస్ట్ పెట్టినప్పుడు ఆ లిస్టులో నీ పేరు సరిగ్గా లేకపోతే జాగ్రత్త. మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి. మొన్న ఎడ్వర్డ్ అన్నారు కదా, ఎడ్వర్డ్ విలియం గారు అన్న ఇక్కడ మన పైడి మెట్టు వచ్చారు కదా, నేను బెల్లం పానకం పట్టుకెళ్ళాను, రెండోది తేనె పెట్టుకెళ్ళాను, అంటే అన్న తెమ్మన్నారని పట్టుకెళ్ళాను ప్రేమతో. అయితే బెల్లం పానకం తేనె తీసుకున్నారు. తేనె తీసుకుని ఈ తేనె క్వాలిటీ అని నాకు 3 విషయాలు చెప్పు రవీంద్ర, ఇది క్వాలిటీ తేనెని ఎలా చెప్పగలుగుతావు
అన్నాడు. నాకు అన్ని గుండెలో రాయిపడింది. ఇదేంట్రా బాబు, ఈ క్వాలిటీ తేనె ఎలా చెక్ చేయాలో అన్నారు ఏంటి అన్నాను నాకు అని. అప్పుడు అన్నాను, అన్న దీన్ని నిప్పుతో అగ్నితో చెక్ చేస్తే ఒకవేళ ఇది ఆ విధంగా క్వాలిటీగా చెక్ చేయొచ్చు, అదొకటి తెలుసు నాకు అన్నాను. తేనెని క్వాలిటీ అంటే దేంతో చెక్ చేస్తారు? అగ్గుపొలను అందులో పెట్టి చెక్ చేస్తారు, ఎలుగుతుంది. ఆ విధంగా ఇది క్వాలిటీ అయితే ఎలుగుతుంది, తెలిసిపోద్ది అనమాట. రెండోది ఎలా చేయొచ్చు అన్నారు, తెలియదు అన్నాను. మూడోది ఎలా చేయొచ్చు అంటే, అన్న మీరే చెప్పండి అని అంటే, సింపుల్, ఏమీ లేదని. ఇదో చూడండి, ఒక వాటర్ బాటిల్ ఇలా తీసుకుని, సేమ్ వాటర్ బాటిల్, కిల్లీ వాటర్ బాటిల్ ఉంది ఎదురుగా, తీసుకుని దీంట్లో నేను 3 చుక్కలు వేస్తాను తేనె. ఇది కరిగిపోయిందనుకో ఇది డూప్లికేటే, నేను పట్టుకెళ్ళను. మార్చి 15వ తారీఖు నుంచి అన్న అమెరికా వెళ్ళిపోతున్నాడు, అక్టోబర్ నెల దాకా రారనమాట. వాళ్ళ అమ్మాయిది కూడా కాన్వికేషన్ ఉంది అమెరికాలో అనమాట, కాన్వికేషన్ ఉంది, తీసుకుంటున్నారు. ఈ నీళ్ళు చెక్ చేస్తున్నాయి, నీళ్ళలో 3 చుక్కలు వేస్తాను. ఇది గడ్డ కట్టింది అనుకో క్వాలిటీ తేనె, పట్టుకెళ్తాను, బ్యాగ్లో పెట్టుకుంటాను. ఒకవేళ ఇది కరిగిపోయిందనుకో 2 నిమిషాల్లో ఇది నేను పట్టుకెళ్ళను. మొహమాట లేకుండా చెప్పేశారు ఆయన. అన్నాడు, ఇది క్వాలిటీ అయితే నువ్వు కూడా క్వాలిటీయా, ఇది పుట్టుకెళ్తే నువ్వు డూప్లికేట్ అన్న, నాకు పెడతారు ఏంటన్న, భలే ఉందన్న అన్నాను. సరదాగా అన్నానులే అన్నారు అని వెంటనే 3 చుక్కలు వేసాడండి. ఆ పక్కన ఉన్న వాళ్ళు అందరూ, రవి బ్రదరు మేమంతా చూస్తున్నాం, నా గుండెల్లో రాయ, వాళ్ళ గుండెల్లో రాయ, వేస్తున్నారు, చుక్కలు వేస్తున్నారు. 3 చుక్కలు, 1 పడింది, అమ్మయ్య, 2 పడింది, 3 ఇలా పెట్టుకుని చూస్తున్నారు. నాకు కాల్ షేక్ వచ్చేస్తున్నాయి, వాళ్ళ కాల్ షేక్ వచ్చేస్తున్నాయి. ఇది చూస్తున్నాం, 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, కరగట్లేదు. జాయిగా పోసిందంతా ఈ కార్నర్ చేరి గడ్డగట్టిందండి. చప్పట్లు కూడా దేని అమ్మాయి పచ్చండి, ఇంత గడ్డగట్టిందనమాట. మళ్ళీ ఇలా కదిపారు కావాలని ఆయన. అన్న అలా కదుపుతారు ఏంటండి, కరిగిపోద్దని భయమా అన్నది. లేదండి అంటే మళ్ళీ కదిపారు, కదిపిన తర్వాత తెలిసింది 10 నిమిషాలు అలా పెడితే మరలా ఈ కార్నర్లో గడ్డగా ఫామ్ అయిపోయి తేనెలాగా వాటర్లాగా ఉంది. ఓ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు లోకంలో ఉంటావు, కానీ నీలో పరిశుద్ధత, నీతి అదత ఉంటే నువ్వు కలవు, గడ్డలాగానే ఉంటావు. చప్పట్లు కూడా దేన్నమ్మా ఇంపచ్చు. హల్లెలూయా. కళ్ళెం పువ్వు లోకంలోనే ఉంటుంది, సముద్రంలో ఉంటుంది, నీళ్ళలోనే ఉంటుంది, కానీ బురద అంటుకోదు. నువ్వు లోకంలోనే జీవించాలి, లోకంలోనే ఉంటావు, కానీ లోక మాలిన్యం నీకు అంటకూడదు. ఎప్పుడు అంటదో తెలుసా? దేవునితో సంబంధం ఉంటే, మందిరానికి వస్తే, కూర్చుని మోకరిస్తే, ఆరాధిస్తే, చేతులు పైకెత్తే, వాక్యం ఎండంగా నీ చెవులు అప్పగించి హృదయానికి స్నానమిస్తే నువ్వు లోకంలో ఉంటావు, కానీ నువ్వు కలవు. మనుషులతోనే తిరుగుతావు, కానీ ప్రత్యేకంగా ఉంటావు. నువ్వు దేవుని సంబంధం అని తెలుస్తుంది నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ నడక ద్వారా. ఇతరులు నిన్ను చూసినప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, ఇతరులు నిన్ను చూసినప్పుడు గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు. వాటర్లో పోసారు, కానీ కరగలేదు, అది గడ్డగా ఫామ్ అయ్యి తేనెలాగానే మిగిలింది. ఈరోజు నువ్వు తేనెవా నీళ్ళవా? ఈరోజు నువ్వు పాలువా? లేదంటే కొంతమంది ఉంటారు లీటర్ పాలు కొంటారు, దాంట్లో మళ్ళీ ఏం కలుపుతారు? లీటర్ ఏం కలుపుతారు? మీకెలా తెలుసు? కలుపుతారు. తర్వాత దీన్ని పాలు అంటాం, కానీ దీంట్లో ఏమని చెప్పండి, కల్తీ నీళ్ళు ఉన్నాయి. క్వాలిటీ అది ఇలా పాయింట్ వేస్తారు, తేలిపోద్ది, అది ములుగుతుందా? ములుగుపోదు, తేలిపోద్ది. కారణం ఏంటంటే దాంట్లో సాంద్రికత లేనే లేదు. ఈరోజు కుటుంబంగా మందిరానికి వస్తేనే నువ్వు దీవించబడతావు బిడ్డ. అంచె దినాల్లో, చివరి దినాల్లో మాట చెప్తున్నాను, భార్య భర్తలకి ఎవరైతే ఇష్టపడి లోబడి దేవుని మందిరంలో ఉంటారో వారు చెప్పగలుగుతారు యెహోషువ వలె, నేనును నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించను. మోకరించండి, చిన్న ప్రార్థన.